హాయ్ ఫ్రెండ్స్, మనమైతే డిఓఎల్ స్టార్టర్ యొక్క డయాగ్రామ్ సర్క్యూట్ ఎలా స్టార్ట్ అవుతుంది, ఎలా ఆన్ అవుతుంది, ఎలా ఆఫ్ అవుతుంది అనేది ఈరోజు మీకు చూపెడతాను. నాకు తెలిసినంతలో స్టార్టర్ ఏదైతే డిఓఎల్ స్టార్టర్ 7.5 హెచ్పికి పడుతుంది. సింగిల్ కేబుల్ వచ్చిన మోటార్కు స్టార్ట్ అవుతుంది, పనికి వస్తుంది. చూడండి, ఇది ఆన్ బటన్, ఇది ఆఫ్ బటన్. మనకు ఈ మూడింటికి 3 ఫేస్ ఉంటుంది. ఈ రెండింటి వల్లనే మనకు స్టార్టర్ అంతా 2 ఫేసుల మీదనే పనిచేస్తుంది అన్నమాట. ఒక నో వోల్ట్ కాయలకు 2 ఫేసులు కావాలి. ఆ 2 ఫేసుల మీదనే మనకు స్టార్టర్ అంతా కంట్రోల్ పనిచేస్తుంది అన్నమాట. ఒకటైతే మనము నో వోల్ట్ కాయలు ఫేస్లో ఒక ఫేస్ ఇచ్చేస్తాం డైరెక్ట్, ఇంకోటైతే ఇంకో వైర్ వల్లనే అంతా స్టార్టర్ అంతా కంట్రోల్ ఆన్ ఆఫ్ ఆ వైర్ వల్లనే అవుతుంది అన్నమాట. చూడండి, ఇక్కడ నుంచి ఆ ఎడ్జ్ నుంచి ఫస్ట్ బ్లేడ్ ఇక్కడ డైరెక్ట్ ఇచ్చేసాము. ఒక ఫేస్ అయితే కంపెనీ నుంచి ఇలాగే డైరెక్ట్ ఇచ్చి ఉంటుంది. ఇంకొక ఫేస్ వచ్చేసి మనము ఇక్కడ నుంచి ఇంకొక ఫేస్ వచ్చి ఇక్కడ తీసుకొని దానికి అటాచ్మెంట్ పక్కలోనే ఒక చిన్న బ్లేడ్ ఉంటుంది. అలా ఆ బ్లేడ్ నుంచి ఇలా ఈ పక్కకు మనకు రైట్ నుంచి లెఫ్ట్కు పవర్ అనేది సప్లై అవుతూ ఉంటుంది. ఎక్కడి నుంచి ఫస్ట్గా ఆన్ బటన్ మనం ఇక్కడికి వచ్చింది కదా, ఆన్ బటన్ పక్కలోకి లెఫ్ట్ రైట్ ఉంటుంది. రైట్లో పవర్ ఉంటుంది, లెఫ్ట్లో వచ్చేసి మనకు కాయిల్ కనెక్షన్ ఉంటుంది. ఇలా నొక్కినప్పుడు రైట్ నుంచి లెఫ్ట్కు కరెంట్ అనేది సప్లై జరిగి స్టార్టర్ అనేది ఆన్ అవుతుంది. తర్వాత మనము ఆన్లో ఉంటుంది. ఇక్కడ నుంచి రెడ్ బటన్ లెఫ్ట్లోంచి మనకు సప్లై వస్తూ ఉంటుంది. నో వోల్ట్ కాయిల్కు రెడ్ బటన్ నొక్కినప్పుడు మనము పవర్ అనేది సప్లై కట్టే స్టార్టర్ అనేది ఆఫ్ జరుగుతుంది. ఇక్కడ అనేవి ట్రిప్పింగ్ ఫైబర్స్ అంటారు. మనం ఏదైనా ఓవర్లోడ్ వలన అవి పైకి లేయడం వలన మనకు ఇక్కడ వచ్చిన కింద సప్లై కట్ అయ్యి ఇలా అదే అనేది ఈ రాడ్ను పైకి లేపడం వలన డిస్కనెక్ట్ అయ్యి పవర్ సప్లై స్టార్టర్ అనేది ఏదైనా మనకు షార్ట్ సర్క్యూట్ జరిగినప్పుడు, ఏదైనా ఓవర్లోడ్ పోయినప్పుడు స్టార్టర్ అనేది ఆఫ్ అవ్వడం జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇది అనేది అక్కడ నుంచి మనము ఈ ఫేస్ ద్వారానే, ఈ చిన్న ఉంది కదా, ఒక ఫేస్ ద్వారానే స్టార్టర్ అంతా ఒక వైర్ ద్వారానే నో వోల్ట్ కాయిల్కు ఒక వైర్ ఒక ఫేస్ ద్వారానే స్టార్టర్ అంతా కంట్రోల్ అనేది జరుగుతూ ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇవి వచ్చేసి బ్లేడ్లు. అటు సైడ్ లెఫ్ట్ నుంచి రైట్కి మనకు పవర్ సప్లై అనేది అక్కడ నుంచి ఇక్కడికి పవర్ సప్లై అనేది స్టార్టర్ నొక్కినప్పుడు జరుగుతుంది. నో వోల్ట్ కాయిల్ అనేది మ్యాగ్నెట్ లాగా పనిచేసి మ్యాగ్నెటిక్ పవరు మ్యాగ్నెట్ లాక్కొని లోపల ఉన్న సిమ్స్ గడ్డను లాక్కొని పైకి స్టార్టర్ అనేది ఆన్ అవ్వడం జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, చూడండి, ఇదైతే ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి మనకు ఈ ఎల్లో వైర్ ద్వారా రెడ్ బటన్ ఈ లెఫ్ట్ సైడ్లోకి వచ్చి రైట్ సైడ్లో ఉన్న మన నో వోల్ట్ కాయిల్ వైర్కి అయితే పవర్ సప్లై అవుతూ ఉంటుంది. స్టార్టర్ ఆన్ చేసిన తర్వాత ఇలా స్టార్టర్ అనేది పనిచేస్తుంటాయి. ఇది నొక్కినప్పుడు డిస్కనెక్ట్ అయ్యి రెడ్ బటన్ నొక్కినప్పుడు కూడా డిస్కనెక్ట్ అయ్యి స్టార్టర్ అనేది ఆఫ్ అవుతుంది. గ్రీన్ బటన్ నొక్కినప్పుడు ఫస్ట్గా ఇక్కడ నుంచి కనెక్ట్ అయ్యి తర్వాత ఈ ఎల్లో వైర్ని కదా సపోర్ట్ చిన్న బ్లేడ్ అక్కడ నుంచి స్టార్టర్ అనేది సప్లై అవుతూ ఉంటుంది. రన్నింగ్ మోటార్ స్టార్ట్ చేసిన తర్వాత ఇది అనేది ఇలా కిందికి పైకి మ్యాగ్నెట్స్ అనేవి ఎలక్ట్రిక్ సప్లై పోయినప్పుడు నో వోల్ట్ కాయిల్కు మ్యాగ్నెట్ లాగా పనిచేసి మనం మ్యాగ్నెట్ని పైకి కిందికి లాగుతూ ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, చూడండి, ఇవైతే ఓవర్లోడ్ కాయలే. వీటిలో మ్యాగ్నెటిక్ పవర్ ఎక్కువ అవడం వలన లోపల ఉన్న చిన్న రాడ్స్ అనేవి పైకి లేయడం వలన స్టార్టర్ ఆఫ్ అవుతుంది.